ప్రతి యుగంలోనూ కారణ జన్మలు పుడతారని, ఈ యుగానికి నందమూరి తారక రామారావు యుగ పురుషుడని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకొని స్థానిక టౌన్ క్లబ్ కొడలిలోని ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలం కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు యుగ పురుషుడని కొనియాడారు. ఆయన రాజకీయాల్లోనూ సినీ రంగంలోనూ తారాస్థాయికి ఎదిగి కోట్ల మంది ప్రజలకు ఆరాధ్య దైవమయ్యారని పేర్కొన్నారు. తెలుగు నాటక రంగానికి, తెలుగు సినీ పరిశ్రమకు ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. వేల మంది కళాకారులకు ఆయన జీవితాన్ని ప్రసాదించారని అన్నారు. ఆయనను స్మరించుకోవడం ప్రతి కళాకారుడి బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, ప్రతినిధులు విద్వాన్ కస్పా పద్మనాభన్, మల్లారపు రవిప్రసాద్, నాగేశ్వరరావు, లోక ప్రభాకర్ నాయుడు, సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, బ్రహ్మానందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి, కళాకారుడు, సినీ ఆర్టిస్ట్ 102వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి కళాకారులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. సినిమా రంగంలో మొక్కటము లేని మహారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ గారు, ఆయన నటన మహా అద్భుతం. ఆయన నటనకు సాటి ఎవరూ రాలేరు. ఈరోజు కూడా ఆయన జయంతి సందర్భంగా ఉదయమే అన్ని టీవీల్లో ఆయన సినిమాలు వేస్తుంటే తెల్లారి నుంచి చూసి మాకెంతో ఆయన నటన చూసి ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి అభివృద్ధికి ఆయన నాంది పలికారు. విద్యలో కానీ, వైద్యంలో కానీ, అటు మహిళలకు మహిళా యూనివర్సిటీ కానీ, బడ్డు హాస్పిటల్ దాంట్లో కానీ అన్నిటిలో తిరుపతి అభివృద్ధిలో ఆయన పాత్ర. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తుంది. జోహార్ ఎన్టీఆర్ గారికి.